నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూగ ప్రేమ పార్ట్ 5. వంటింటి గుమ్మం దగ్గర కూలబడిపోయిన పార్వతమ్మ కళ్ళు ఒత్తుకుంటూ బొంగురుపోయిన కంఠంతో తనలో తాను అనుకున్నట్లు అంది. నేను మొదటే అనుకున్నాను, నువ్వు రాకముందే ఈ పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని. అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని చూసి నవ్వటం అంటే ఉన్నంత సరదా లోకులకు ఇంకేదీ లేదు. కానీ ఏం చేయను, ఇలాంటి వసతి గల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత లేదాయే. ఈ ఇంటికి బజారు దగ్గర, ఇంటి వాళ్ళు ఇక్కడ లేరు. అద్దె డబ్బులు 4 రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు. ఈ వసతులు చూసుకున్నాం కానీ. వెనక నుంచి వచ్చిన కోడలు వంగి ఆవిడ చేతి మీద చెయ్యి వేయటంతో తలెత్తి చూసింది. ధరణి కళ్ళల్లో ఆవిడ బాధని అర్థం చేసుకున్నట్లుగా సానుభూతి నిండుగా తొణిగసలాడింది. ఎడమ చెయ్యి గుండెల మీద ఆనించుకొని నేను అన్నట్లు సూచించి కుడి చెయ్యి లేదు అన్నట్లుగా గాలిలో ఊపింది. అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ని కాను అనా, లేక అలాంటి చెప్పుడు మాటలు పట్టించుకోను, మీరు బాధపడకండి అనా? మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. పార్వతమ్మ కోడలి చెయ్యి పట్టుకొని దీనంగా చూస్తూ అంది. నాకు తెలిసే ధరణి, నీ మనసు పాలలాంటిది. కానీ కుంచెడు పాలైన ఒక విషపు చుక్క చాలు, విరిగి దెబ్బలవుతాయి. ధరణి మళ్ళీ రెండోసారి కూడా అలాగే సంజ్ఞ చేసింది. అమ్మా! వీధి వాకిట్లో నుంచి తలుపు తట్టిన శబ్దం వినిపించటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాడు వచ్చినట్టున్నాడు. పార్వతమ్మ కళ్ళు తుడుచుకొని లేచి తలుపు తీయటానికి వెళ్ళింది. ధరణి గబగబా వంట ఇంట్లోకి వెళ్ళి కావ్య తన్నేసిన కంచం తీసేసి ఆ స్థలం అంతా బాగు చేసే ప్రయత్నంలో మునిగిపోయింది. ఏంటమ్మా, ఏమైంది అలా ఉన్నావే? లోపల అడుగు పెడుతూనే అదోలా ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు సూర్యం. ఏం లేదురా, ఊరికే కూర్చుంటే పాత విషయాలేవో జ్ఞాపకం వచ్చాయి. సూర్యం ముఖం కఠినంగా మారింది. ఏమిటా పాత విషయాలు అన్నాడు. పార్వతమ్మ లోపలికి వెళ్ళబోయింది. గదిలోకి వెళ్ళిన సూర్యం బూట్లు విప్పుకుంటూ అమ్మా అని పిలిచాడు. ఏం నాయనా, ఇలా రామ్మా. పార్వతమ్మ కొడుకు దగ్గరకు వెళ్ళింది. కాళ్ళ నుంచి మేజోళ్ళు లాగేస్తూ తల ఎత్తకుండానే అన్నాడు సూర్యం. అమ్మా, నువ్వు పాత విషయాలేవి ధరణి దగ్గర ఎత్తొద్దు. జరిగింది ఏదో జరిగింది. అది నా ఒక్కడికే సంబంధించింది. నా గత జీవితం గురించి మరొకరు వినటం కానీ దానిని పంచుకోవటం కానీ నేను సహించలేను. ముందు గదిలోకి వస్తున్న ధరణి చెవిన ఈ మాటలు పడ్డాయి. గతుక్కుమన్నట్లు ఆగిపోయింది. అతని కోసం అన్నీ చెయ్యాలి. అతని పిల్లల్ని స్వంత పిల్లల్లా చూసుకోవాలి. అతని సంసారాన్ని తన సంసారంలా చూసుకొని అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలి. కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు. ఆ అధికారం తనకి లేదు. ధరణికి కొత్త విషయం ఏదో తెలిసినట్టయింది. ఉదయం 10 గంటలకు భోజనం చేసి వెళ్ళిన పార్వతమ్మ మధ్యాహ్నం 3 గంటలకి ఉసూరుమని కాళ్ళీడ్చుకుంటూ తిరిగి వచ్చి వాకిట్లో నుంచి కోడల్ని పిలుస్తూ, ధరణి, తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి. ఒక్క మనిషి కూడా దొరకలేదే అమ్మా. ఏం పని మనుషులో ఏమో, ఆకాశంలో చుక్కలైపోతున్నారు. అందరినీ అడిగి నోరు నొప్పి పుట్టింది. ఒకళ్ళిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారట. ఒక పూట భోజనం పెట్టి జీతం ఇవ్వాలంటే మా తల్లే మా అమ్మే అని నమస్కారం పెట్టి ఊరుకొని తిరిగి వచ్చాను. వాళ్ళు ఇలా చేస్తే మనలాంటి వాళ్ళం ఏమైపోవాలి అంది. అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం రోజులకి పైగా అవుతుంది. నడుము నొప్పి కీళ్లవాతంతో ఉన్న పార్వతమ్మ ఒక పూట లేస్తే మరో పూట లేవటం లేదు. ఆ ఇంట్లో పనంతా ధరణి మీద పడింది. ఉదయం 5 గంటలకు లేచిన మనిషి రాత్రి 10 గంటల వరకు క్షణం తీరుబడి లేకుండా గిలకలా గిరగిరా తిరుగుతూ చేసింది చేసినట్లే ఉంటే పార్వతమ్మకు ఎలాగో ఉంది. ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం కూడా పీకుతుంది. వంటింటి గుమ్మం ముందు కూలబడిన అత్తగారికి కాఫీ తెచ్చి అందించింది ధరణి. ఈరోజు ధరణి మనసు బాగాలేదు. రోజు వచ్చినట్టే సూర్యం ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. రోజు అతనికి తల్లి దగ్గర కూర్చుని వడ్డిస్తుంది. 1 గంట అవుతుండగా ధరణి పార్వతమ్మ రాక కోసం ఎంతగానో ఎదురుచూసింది. ఆవిడ ఎక్కడ ఏ కబుర్లలో పడి ఏ జాసలో ఉందో కొడుకు భోజనం మాటే మర్చిపోయింది.
ధరణి సూర్యం భోజనానికి వంటింట్లో అన్నీ సిద్ధపరిచి బయటికి వెళ్ళింది. సూర్యం రాగానే చేతులు కాళ్ళు కడుక్కొని వస్తూ అమ్మేది అని ధరణినే సూటిగా అడిగాడు. లేదు, పని మనిషి గురించి కనుక్కోవటం కోసం పక్క ఇంటికి వెళ్ళారు అని చెప్పాలని ధరణి ఉద్దేశం. గొంతు పెగల్లేదు. ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసినా వికారంగా వికృతంగా ఉంటుంది. దానికంటే మాట్లాడకుండా ఉండడం, మౌనం వహించడమే నయం. అతను మళ్ళీ అడగలేదు. భోజనం మామూలుగా చేయలేదు. అన్నీ కాస్త కాస్త తిని వెళ్ళిపోయాడు. ధరణికి ఎంతో దుఃఖం వచ్చింది. భగవంతుడు తనని మూగదాన్ని ఎందుకు చేయాలి? ఒకవేళ చేసినా లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తను ఎందుకు ఇవ్వాలి? ఇది వరకు ఎన్నడూ లేనంతగా తన అసక్తత 1000 రెట్లుగా కళ్ళ ఎదుట నిలవసాగింది. ఇప్పుడు కూడా అంతే. మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడికి చెప్పి ఆయన సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళారు. వారు భోజనం చేసే సమయానికి మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని. కానీ చెప్పలేదు. ధరణికి అంతో ఇంతో వ్రాయటం వచ్చు. కానీ ఆ వ్రాయటం అనేది గబగబా రాదు. దానికి ఓ మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు. మొన్న అంతే అయింది. పాలవాడు లెక్క విషయంలో పేచీ పెట్టాడు. ఎక్కువ పోయలేదు అంటుంది పార్వతమ్మ. పోశాను అంటాడు వాడు. ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు. ధరణి లోపలికి వెళ్ళి తను గుర్తుపెట్టుకున్న కాగితం తెచ్చి ఇచ్చింది. ఏ తారీఖున ఎన్ని పావులు జాస్తియో ఆ తారీఖు ఎదుట అన్ని ఇంటూ మార్కులు ఉన్నాయి. వాడు చెప్పిన లెక్క కరెక్ట్ అయింది. పార్వతమ్మ గారు చల్లబడుతూ డబ్బులు ఇచ్చేస్తూ, ఏమీ అనుకోకురా అబ్బాయి, పెద్దదాన్ని, ఇక నుంచి అన్నీ మా కోడలే చూసుకుంటుంది, నాకు బాధ లేదు అంది. ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా వ్రాయగల ఓర్పు ఉంది ధరణికి. డబ్బు వాడటంలో కోడలికి నేర్పు చూసి పార్వతమ్మ సంబరపడింది. సూర్యం ఇంటి ఖర్చులు నిమిత్తం అంటూ నెలకింత అని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడే కాదు. అతని చేతికి డబ్బు వచ్చినప్పుడు సుమారుగా లెక్కవేసి ఇంతైతే సరిపోతుంది అన్నట్లు ఇచ్చేవాడు. పార్వతమ్మ ఆ ఇచ్చిన దాంట్లో 25కో పరకో తను తీసుకొని మిగతాది ధరణి చేతిలో పెట్టేది. ధరణి మళ్ళీ సూర్యం డబ్బు ఇచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాటే రానిచ్చేదే కాదు. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తర్వాత ఆరా తీయగా తెలిసింది. ఎప్పుడన్నా మరీ అవసరమైతే కొట్లో తెచ్చేసి సూర్యం ఇవ్వగానే ముందు బాకీ తీర్చేసేవారు. ఏం తెచ్చింది, ఎంత తెచ్చింది, ఎంత జమ కట్టింది ధరణికి క్షుణ్ణంగా తెలుసు. పని మనిషి కుదరలేదు, అవసరం లేదని చెప్పేసింది ధరణి. ఉదయం 10 గంటలు దాటితే మధ్యాహ్నం తిరిగి పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు చేతిలో పనే ఉండదు. ఆ సమయం అంతా ఊరికినే కూర్చోవాలి. బాగా పని చేయడానికి అలవాటు పడిన ధరణికి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచనట్లుగా ఉంటుంది. అదీ కాకుండా కుటుంబం అప్పుల్లో ఉంది. ఏ మాత్రం పొదుపు చేసినా అది తమకే ఉపయోగపడుతుంది. ఇది నా ఇల్లు, నా సంసారం అని నమ్మిన ధరణి ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తిన వేసుకొని తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరిసేలా ప్రయత్నించసాగింది. శారీరకంగానూ మానసికంగానూ ఆ సంసారానికి అర్పితం అయిపోయిన ధరణి ఒక్కనాడు కూడా వాళ్ళ నుంచి నేనేం పొందుతున్నాను అని తనను తాను ప్రశ్నించుకోలేదు. సూర్యం ఆర్థిక స్థితి ఇప్పుడు పర్వాలేదు. నగరంలో 2-3 ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మింపబడ్డాయి. నలుగురిలో పేరు వచ్చింది. నగరంలో మధ్యగా 4 రోడ్ల కూడలిలో అప్సరా అనే హోటల్ కట్టాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరూ సూర్యం చిన్ననాటి మిత్రులు కావటంతో ఆ డ్రాయింగ్స్, స్కెచెస్, ఎస్టిమేషన్స్ తయారు చేసే పని సూర్యంకే అప్పగించారు. సూర్యం ఎంతో దక్షత, ఉత్సాహం తెచ్చిపెట్టుకొని అహర్నిశలు ఆ పనిలో నిమగ్నుడైపోయాడు. అదృష్టం కలిసి రావాలి కానీ ఈ కాంట్రాక్టు తనకు దొరికితే చాలు, గుండెల మీద కుంపటిలా ఉన్న అప్పు 3 వంతులకు పైగా తీరిపోతుంది. ప్రపంచంలో మనిషికి ఉండే అన్ని బాధల్లోకి మహా నికృష్టమైంది ఈ అప్పుల బాధ. అంతేకాదు, ఒక రకంగా తాను కాస్త స్థిరపడగానే తను జీవితాంతం సంపాదించిన దానిలో గీత పేరు మీదంటూ కొంత విడిగా తీసి దానితో చిన్న స్కూల్లో లేక అనాథ బాలల ఆశ్రమానికి విరాళంగానో ఇవ్వాలి. ఏదైనా సరే గీత పేరు
శాశ్వతంగా ఉండే పనొకటి తను చేసి తీరాలి. అప్పుడు గాని తనకు శాంతి ఉండదు. గీత జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనసు చిటపటలాడుతూ తగలబడిపోయే మహారణ్యం మధ్య చిక్కబడిపోయిన లేడి కూనలా అవుతుంది. గీత సాహచర్యంలో, గీత సమక్షంలో తనకి నెలలు క్షణాల్లా గడిచిన మాట నిజమే. ఇప్పటిలా ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తనకి దృష్టిపోని విషయం యథార్థమే. అవసరం తీరడానికి అప్పులు చేసిన మాట కూడా వాస్తవమే. కానీ అంత మాత్రాన గీత ఎందుకు డీలా పడిపోవాలి? అప్పు తెచ్చినవాడు తను, తీర్చవలసిన బాధ్యత మీద ఉంచుకున్నవాడు తను. అందులో గీత బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముందో అతనికి అర్థం కావటం లేదు. పోనీ కనీసం ఒక్కనాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయట పెట్టిందా? లేదు. ఏం ఆడవాళ్ళు, ఒకవేళ తను కర్తవ్యం విస్మరించి వక్రమార్గమే పట్టాడే అనుకో, నయానో భయానో హెచ్చరించో బతిమిలాడో కోపగించుకొనో ముక్కుకి తాడు వేసినట్టు మళ్ళీ మంచి మార్గానికి లాగాలి. కానీ అలా వదిలివేయటం ఏం న్యాయం? నిజంగా తెలివిగల ఏ ఆడపిల్లైనా అంతే చేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు గీత తనను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడి ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. తనను అసమర్థుడైన భర్తగా భావించి 2 పిల్లలతో ఇంత అప్పుతో ఈ సంసారం ఎలా ఈదటమా అని భయపడి గీత ఆత్మహత్య చేసుకుంది అన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఒక చిన్న హెచ్చరిక చేసి ఉంటే, ఒక చిన్న మాటతో తన అయిష్టాన్ని వ్యక్తపరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో. ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరపడ్డావు అని ఆక్రోశిస్తూనే ఉంటుంది. సూర్యం వాళ్ళు ఉంటున్న ఇంటి పై డాబా మీదకి వెళ్లేందుకు ఇంటి పక్క నుంచి మెట్లున్నాయి. డాబా పైభాగంలో ఒక పక్క పిట్టగోడ పడిపోయి ఉండటం వల్ల కావ్య, చింటూ ఎక్కి పడతారేమో అన్న భయంతో అటువైపు సందు తలుపు ఎప్పుడూ వేసే ఉంచుతుంటారు. ఈరోజు పైన బట్ట పరిచి వడియాలు పెట్టారు. మధ్యాహ్నం అవుతుండగా పార్వతమ్మ కోడల్ని పైకి ఎక్కి ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూచి రమ్మంది. సూర్యం అప్పుడే ఇంటికి వచ్చాడు. అతని భోజనం కూడా అయిపోవస్తుంది. ధరణి పైకి ఎక్కింది. అక్కడి నుంచి చూస్తే వీధి ఆ చివర ఈ చివర కనిపిస్తాయి. మధ్యాహ్నం కావటం వల్ల రోడ్డు మీద సందడి లేదు. బయట బాగా ఎండగా ఉండటం వల్ల సాయంకాలాలు బయట కూర్చుండే ఆడవాళ్ళు, పిల్లలు వాళ్ళు కూడా అందరూ లోపలే ఉన్నారు. ధరణి పిట్టగోడ మీద చేతులు ఆనించి అలాగే చూస్తూ ఉంది. ఇంతలో కింద నుంచి అమ్మా నేను వెళ్తున్నాను అన్న కేక, తలుపు వేసుకో అనే హెచ్చరిక వినిపించాయి. ధరణి కిందకు చూసింది. సూర్యం బయటికి వచ్చాడు. వాకిటి ముందు క్షణం ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తర్వాత నడక ప్రారంభించాడు. వెనక నుంచి ధరణి అతన్ని కంటి నిండా కరువు తీరా చూడసాగింది. ఎంత అందమైన విగ్రహం! అతని నడకలో ఓ విధమైన హుందాతనం ఉంది. నడుస్తున్నప్పుడు పక్కలకి కానీ వెనక్కి కానీ చూడటం అతనికి అలవాట్లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. తల వంచుకొని చకచకా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. క్రమక్రమంగా దూరమై సందు తిరిగి అదృశ్యమైపోయిన అతన్ని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది ధరణి. అతను తన భర్త అని అంతా అంటారు. తన హృదయం కూడా పులకరింతతో ఆ మాట గుర్తు చేసుకొని పొంగిపోతుంది. కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్లు తోచదు. వచ్చి ఇన్నాళ్ళైంది, ఒక్కనాడు పలకరించలేదు. ధరణి గుండెల్ని చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటికి వచ్చింది. ఎలా పలకరిస్తాడు? ఒకవేళ పలకరించినా అతని మనసును, దృష్టిని ఆకట్టుకునేట్లు 2 మాటలైనా తను మాట్లాడలేదు. అతను అన్నానికి కూర్చున్నప్పుడు పిల్లల విషయాలు ఏమైనా చెప్పాలని, రాత్రివేళ అతను అలసిపోయి వచ్చి నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చొని సేదతీర్చే చల్లటి మాటలు 2 పలకాలని ఏవేవో పిచ్చి ఊహలు ధరణి ఆంతర్యం నిండా కోటి పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడతాయి. పిట్టగోడకు ఆనుకొని నిలబడిన ధరణి దృష్టి ఆకాశం వైపుకు తిరిగింది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి. నల్లటి పక్షులేవో 2 జంటగా దూరం నుంచి రెక్కలూపుకుంటూ ఎగిరి వచ్చి ధరణి పైగా సాగిపోయినాయి. భగవాన్, నాకీ మూగుతనం ఎందుకు పెట్టావు? పెట్టినా దానికి ఆలోచనా శక్తి ఎందుకు ఇచ్చావు?
సూర్యంని భర్తగా పొందినందుకు అందరూ నన్ను అదృష్టవంతురాలినని పొగుడుతున్నారు. కానీ నా దురదృష్టం సంగతి వాళ్ళకేం తెలుస్తుంది? కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ధరణికి. ధరణి, ఏం చేస్తున్నావే పైన కింద నుంచి అత్తగారి కేక వినిపించడంతో కళ్ళు తుడుచుకొని గబగబా కిందికి వచ్చేసింది. ఆ రోజు నుంచి ధరణి అతన్ని కంటి నిండా చూసుకునే అవకాశం కోసం అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడు అనగా డాబా మీదకి పరిగెత్తేది. దూరం నుంచి అలా చూడటంతో ఏదో చెప్పలేనంత తృప్తి, ఆనందం కలిగేవి. కానీ ఆ ఆనందానికి అట్టే కాలం నోచుకోలేదు. వారం 10 రోజులకి ఒకనాడు సూర్యం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జేబులో సిగరెట్ కోసం తడుముకొని అయిపోవటంతో వీధి చివరన పాన్ షాప్ ముందు ఆగాడు. షాప్లో ఉన్న 18, 20 సంవత్సరాల కుర్రాడు కూని రాగాలు తీస్తూ షాప్లో నుంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్ పెట్టి ఇచ్చాడు. అరే, నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు సూర్యం తిరిగి ఇచ్చేస్తూ. ఓ, వాడు ఆ పెట్టి తీసుకొని సూర్యం అడిగిన బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తల వంచి చూస్తూ ఉన్నాడు. చిల్లర తక్కువ ఇచ్చావు అన్నాడు మళ్ళీ సూర్యం. ఈసారి వాడు విసుగ్గా ముఖం పెట్టి చిల్లర మళ్ళీ లెక్క పెట్టే ఓపిక లేక ఎంత సార్ అన్నాడు. సూర్యం చెప్పినంత గల్లాపెట్టిలోంచి తీసి ఇచ్చేశాడు. వాడి చూపులు ఇక్కడ లేవు. సూర్యం మళ్ళీ లెక్క పెట్టి చూస్తే తనదే పొరపాటు అని, వాడు సరిగ్గానే లెక్క పెట్టి ఇచ్చాడని తెలిసింది. నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాదే పొరపాటు, ఇదిగో తీసుకో అన్నాడు సూర్యం. ఇలా ఇవ్వండి. వాడు సూర్యం వైపు చూడకుండానే చేయి చాచాడు. సూర్యం వాడిని ఇంతగా ఆకర్షించి ఆకట్టుకున్నదేమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు. వెంటనే గతుక్కుమన్నాడు. అక్కడ డాబా మీద ధరణి నిలబడి ఇటే చూస్తుంది. తను తల వంచి చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సూర్యం కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కోపంలో క్రోధరేఖలు తొంగి చూశాయి. అప్పుడే ఇంటికి వెళ్ళి ధరణిని 2 చివాట్లు వేయాలి అనిపించింది. కానీ టైం అయిపోవటం వల్ల వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్నా ఈ విషయం మాత్రం మర్చిపోలేదు. తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు. అంత మధ్యాహ్నం వేళ ధరణికి డాబా మీద ఏం పని ఉందని వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా. పార్వతమ్మ కొడుకు చెప్పగానే తెల్లబోయింది. ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఏం పని ఉందని పైకి వెళ్ళావే నువ్వు అంటూ నిగ్గదీసింది. ఏం చెప్తుంది? ఎవరిని చూడటానికి వెళ్ళానని చెప్తుంది? ధరణి మాట్లాడలేదు. ఆ మౌనాన్ని తప్పు చేసినట్టుగా వంచుకున్న తలని చూసి తల్లి కొడుకులు ఇద్దరూ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత పార్వతమ్మ ధరణి దగ్గరగా వచ్చి, ఈ రోజు నుంచి నేను చెబితే తప్ప నీ అంతట నువ్వు పైకి వెళ్ళొద్దు, వెళ్ళావంటే బాగుండదు అంది. ధరణి ఇంక వెళ్ళలేదు పైకి. 1-2 సార్లు పార్వతమ్మ ధరణి పక్షం వహించి కావ్యాన్ని మందలించటంతో కావ్య ధరణిని బద్ద వైరిలాగా చూడసాగింది. ధరణి అన్నం పెడితే తిందు, జడలు వేస్తాను రమ్మంటే రాదు. ఆప్యాయంగా ధరణి ఎంత పిలిచినా తల తిక్కగా సమాధానాలు చెప్పడమే కాకుండా నువ్వు మూగదానివి ఏ అని వెక్కిరిస్తూ ఉంటుంది. అభం శుభం తెలియని పిల్ల, చిన్నతనంలే అని ఎంత సరిపెట్టుకొని చూసినా ఎందుకో గాని ధరణి హృదయం తూట్లు తూట్లు పడినట్లుగా ఉండేది. ఒకసారి పార్వతమ్మ ఇంట్లో లేదు. కావ్య 4 స్నేహితుల్ని వెంట పెట్టుకుని వచ్చింది. వాళ్ళకి ధరణిని చూపిస్తూ, ఇదిగో ఇదే మా మూగ దెయ్యం అంది. మాటలు అస్సలు రావా? ఒక అమ్మాయి విచిత్రంగా అడిగింది. అస్సలు రావు, కోపం మాత్రం ఇంత చేతులు చాపుతూ అంది కావ్య. అయ్యో, మాటలు రాకపోతే ఎలా? మీకు కష్టం కదా అంది మరో అమ్మాయి. అయ్యో రామా, దీని చేత ఒక పని చేయించాలంటే నాకు మా నాన్నమ్మకి తల పగిలిపోతుంది నుదురు కొట్టుకుంటూ జవాబిచ్చింది కావ్య. ధరణి చప్పున వంటింటి తలుపు మూసేసుకొని గడియ పెట్టి లోపల తలుపుకు ఆనుకొని నిలబడింది. చిన్నపిల్ల అయినా కావ్యలో ఎంత శక్తి ఉంది! ఎదుటి వాళ్ళని ఎంతగా బాధ పెట్టగలదు! ధరణికి గుండెలో గాయం రేగినట్లుగా ఉంది. ఇంతవరకు ఎవరూ ముఖం మీద తన మూగతనం గురించి ఇంత సూటిగా అని బాధ పెట్టలేదు. తనసలు ఎందుకు బాధపడాలి? తలుపులు తెరిచి కావ్యని లాగి పుచ్చుకొని ఒక్క చెంపదెబ్బ కొడితే రోషంతో బుస్సుమన్న ధరణి గడియ తీయబోయి అంతలోనే నిగ్రహించుకుంది.
ప్రయోజనం ఏమిటి? పార్వతమ్మ గారు కానీ సూర్యం కానీ ఇంటికి తిరిగి వచ్చి తర్వాత దానికి 1000 అర్థాలు వచ్చేలా నానా మాటలు కల్పించి చెప్తుంది. అదంతా అబద్ధం అని చెప్పి ఖండించగల శక్తి తనకు లేదు. అయినా కావ్యకి తన మీద ఎందుకు అంత కోపం? ఏం చేసింది తను? తన తల్లి స్థానంలో వచ్చిన మనిషేనా? తమ ప్రేమాభిమానాల్లో తండ్రి దగ్గర పాలు పంచుకుంటుందేమో అని భయమా? ఆ పసి హృదయానికి ఇంత తెలుస్తుందా? అయినా ఆ రెండూ తనకి లేనేలేవు గదా. ఈ ఇంట్లో ఉంది అంటే అది కేవలం తనతో వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టే. సూర్యం హృదయంలో తనకి స్థానం ఎక్కడా? అక్కడ ప్రవేశమే లేదాయే. ఈ విషయం ఎవరైనా కావ్యకి నచ్చచెబితే ఎంత బావుంటుంది. తనకి మాటలు వస్తే ఇవన్నీ చెప్పి ఉండేది. నిజంగా ఎంత దురదృష్టం. పిన్ని పిన్ని చింటూ తలుపు తట్టాడు. ధరణి తలుపు తీసింది. నన్ను లోపలికి రానివా? ధరణి చప్పున వాడిని లోపలికి లాక్కొని తలుపు వేసుకుంది. వాడికొక్కడికే ఎందుకో తన మీద మమకారం. ఏంటి పిన్ని? అమాయకంగా అడిగాడు. ఏం లేదన్నట్లు తలూపింది. ఏడుస్తున్నావా? కళ్ళు తుడిచాడు. తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.